జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ముందుగా ఈ పోస్టర్ను ఒకటి చూడండి. అదే బ్రదర్ అనిల్ కుమార్ మరియు తన భార్యకు సంబంధించిన పోస్టర్. చూశారు కదా. జనరల్గా ఇది చూసిన కొత్త వాళ్ళకైతే అయ్యో పాపం వాడి పెళ్ళానికి ఏదో రోగం వచ్చిందని బాధపడతారు. మనలాంటి వాళ్ళు అయితే ఇది ఒక కామెడీ పీస్ అని అనుకుంటారు. క్రిస్టియన్స్ అయితే వాడిని నమ్మే క్రిస్టియన్స్ అయితే పెద్ద గొర్రెలు అని చెప్పి అనుకోవాలి. సరే, ఎందుకో చూద్దాం. ఈ బ్రదర్ అనిల్ కుమార్ వాళ్ళ భార్యకి సంథింగ్ ఏదో రోగం వస్తే హాస్పిటల్లో చేర్చిన తాలూకు ఫోటో అది. ఆక్సిజన్ పెట్టారు, ఇంజక్షన్స్ అవి ఇవి ఇక అన్ని కామన్ అవి. అందులో వింత ఏముంది, ఎవడికి ఏ రోగం వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తారు, సహజమే కదా అంటే కాదు. ఎందుకంటే ఈ బ్రదర్ అనిల్ కుమార్ అనేవాడు ఒకసారి సమావేశంలో వర్షం పడిపోతూ ఉంటే వీడు ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ వర్షం ఆగిపోవునుగాక అని కేకలు పెడితే పాపం వర్షం ఆగిపోయిందంట. అది చెప్పాడు వాడు, మనం నమ్మాలి. అట్లాగే వీళ్ళ అబ్బాయి వేరే దేశంలో చదువుకుంటా అక్కడేదో అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళ నాన్న ఇచ్చిన ప్రార్థనా శక్తితో వీడు కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ మై ఫాదరు అని చెప్పి అక్కడ ఆ అగ్ని ప్రమాదాన్ని ఆపేశాడంట. అలాగే ఈ బ్రదర్ అనిల్ కుమారు స్వస్థత సభలు అని చెప్పి పెట్టి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఏ ఏ రోగాలు ఉన్నాయో అవన్నీ వాడే చెబుతాడు. డాక్టరు ఇచ్చిన రిపోర్ట్లు చూసి చెప్పడం కాదు, వాడంతటా వాడే కళ్ళు మూసుకోగానే ఆ యొక్క యేసు ప్రభు వాడి మెదడులోకి వచ్చి ఏ ఏ వాళ్ళకి ఏ ఏ రోగాలు ఉన్నాయని చెప్పి ఆడు చెబుతూ ఉంటే వీడు పిలుస్తాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎంబట్నే ఇట్లా నెత్తిన చేయబెట్టి ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నీకు ఆ దయ్యము వెళ్ళిపోవునుగాక, ఈ దయ్యము వెళ్ళిపోవునుగాక అంటాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పరిభాషలో రోగం అనేది దయ్యం భరతం వల్ల వస్తుంది. ఇప్పుడు దేవుని నామములో ఈ దయ్యాన్ని వెళ్ళగొడితే ఆటోమేటిక్గా ఆ రోగాలు తగ్గుతాయి అన్నమాట. అలా చాలామంది ఈ ఎదవని నమ్మి రోగాలు పోగొట్టుకున్నాం అనే భ్రమలో కొంతమంది ఉన్నారు. కొన్ని చిన్న చిన్న అయ్య తగ్గిపోతాయి కాబట్టి కొంతమంది నేరుగా పరలోకానికి ప్రయాణం కట్టారు. సరే, పరలోకానికి ప్రయాణం కట్టిన వాళ్ళ వివరాలు మళ్ళీ ప్రత్యేకంగా వీడియోలు చేసి ఎవరు పెట్టరు కదా. పాపం అట్ట వీళ్ళ పాపం అట్ట గడిచిపోయింది. సరే, ఇంత మహిమ గల ఒక భర్త ఒక కొడుకు ఉండంగా ఈ షర్మిలకి ఏం దరిద్రం పట్టింది హాస్పిటల్లో చేరటానికి. అంటే ఈ షర్మిలకి దాని మొగుడు మీద కానీ దాని కొడుకు మీద కానీ, అంటే బూతులు కాదు నిజంగా చెబుతున్నా, దాని మొగుడు మీద కానీ దాని కొడుకు మీద కానీ నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పవర్లు లేవని దీనికి కూడా తెలుసు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరయ్యా అంటే ఆడి దగ్గరికి వెళ్ళి నెత్తిని చేయిబెట్టి ఇచ్చుకొని రోగాలు తగ్గుతాయని చెప్పి భ్రమపడుతూ ఉంటారే ఎర్రి గొర్రెలు, వాళ్ళు తెలుసుకోవాలి. ఈ బ్రదర్ అనిల్ కుమార్ని ఎవడైనా క్రిస్టియన్లు వాళ్ళ సభలకు వెళ్ళినప్పుడు అడగండి, ఎరా అందరికీ పట్టిన దయ్యాలని రోగాలని వెళ్ళగొడతావు కదా, మరి నీ పెళ్ళానికి పట్టిన ఈ దయ్యం రోగాన్ని ఎల్లగొట్టేదానికి నీకు శక్తి లేదా, దమ్ము లేదా? అంటే మమ్మల్ని మాయ చేస్తున్నావు, మోసం చేస్తున్నావా, చెత్త ఎదవా అని చెప్పి అడగండి. అదేవిధంగా ఎర్రి గొర్రెలారా మీరు కూడా తెలుసుకోండి, ఆడి పెళ్ళానికి పట్టిన దయ్యం రోగాన్ని వదల్చలేనోడు మీకేం రోగాలు వదులుస్తారా, పిచ్చి ఎర్రి గొర్రెలారా. ఓకే, కాబట్టి ఈ పాస్టర్ల ముసుగులో ఈ మోసాలు చేసే ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గమనించండి. ఇప్పుడు ఈడి వంతు వచ్చింది. అంతకుముందు కలవరి సతీష్ గారు కూడా కర్చీపులు ఇచ్చి ఆయిల్ రాసి రోగాలు తగ్గిస్తానని చెప్పి బాగా ప్రచారం చేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఆడిని నమ్మే ఎదవలు కూడా చాలామంది ఉన్నారు.
అయినా ఆడికి రోగం వస్తే ముడుకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ పెట్టించుకుంటాడు. దాని తాలూకు ఫోటో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఈ పాస్టర్లనే ఏ ఎదవికి కూడా రోగాలు తగ్గించే మహిమలు లేవు. కాదు వాళ్ళకి మహిమలు ఉన్నాయి అని అనుకుంటే ముందు వాళ్ళింట్లో వాళ్ళకి ఎవరికైతే రోగాలు వచ్చినాయో ఆ రోగాలు తగ్గించుకోమని మీరందరూ అడగాలి, ఎర్రి గొర్రెల్లారా. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.